పహల్గామ్లో జరిగిన వివరాలు సార్ జనానికి తెలుసుకోవాల్సినవి కొన్ని మీ ద్వారా తెలుసుకుందాం. మీకు ఒక అంటే ఒక ఆథెంటిక్ హోల్డ్ ఉంటుంది కాబట్టి ఎలా జరిగింది ఈ దాడి చెప్పండి సార్, ఏం జరిగింది? ఫస్ట్ ఒకటి మ్యామ్, వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రీ ప్లాన్డ్ అటాక్ మేడం, ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఒక అవాంఛనీయ సంఘటన జరిగిన తర్వాత డిజాస్టర్ రెస్క్యూ ఆపరేషన్స్ ఉంటాయే, అవును, వాటికి ఎక్కువ టైం పట్టే ప్లేస్ని వాళ్ళు చూస్ చేసుకున్నారు. అందుకనే వాళ్ళు వ్యాలీ లోపల చూస్ చేసుకున్నారు. అంటే జమ్మూ కాశ్మీర్ పోలీస్ కానీ ఆర్మీ కానీ లోపలికి ప్రవేశించడానికి చాలా టైం పట్టే ప్లేస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు గన్నులు పెట్టుకుని తిరుగుతున్నారంటే అక్కడ, అంటే వాళ్ళు ఏం చేశారంటే, వెరీ గుడ్ క్వశ్చన్, పోలీస్ దుస్తుల్లో మిలిటరీ దుస్తుల్లో వాళ్ళు మాస్కరేడ్ అంటే తమను మార్చుకొని వచ్చారు. ఆ సెక్యూరిటీ ల్యాప్సెస్ మీద కూడా మనం టీవీ స్టూడియోస్లో మాట్లాడకూడదు కాబట్టి నేను చెప్పను. అది చెప్తే ఏమవుద్దంటే కాన్ఫిడెన్స్ పోవటం ఒకటి, అనవసరంగా ఇలా కూడా చేయొచ్చా అనే ఒక జ్ఞానం ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం దుర్మార్గులకి. వాళ్ళకి టెర్రరిజం హ్యాస్ నో రిలిజియన్, నో రీజియన్, నో కలర్. ద యునైటెడ్ కలర్స్ ఆఫ్ టెర్రర్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే హ్యూమనిజం, మానవత్వం కానీ మానవతావాదానికి కానీ అది వ్యతిరేకం అండి.